హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లంచ్లోకి నేనైతే పాలకూర పప్పు చేస్తున్నాను. మీరేం చేశారో కామెంట్ చేయండి. పాలకూర పప్పును ఎలా చేయాలో నా స్టైల్లో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది, శరీరానికి చలవ చేస్తుంది. అలాగే మూత్రపిండాలలో రాళ్ళు వంటి సమస్యల నుంచి దూరం చేయడమే కాక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పాలకూరలో విటమిన్ ఏ, సి, కే మరియు కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. పాలకూరను తరచుగా తినడం వల్ల మధుమేహం వంటి సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి వారంలో ఒక్కసారైనా పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. ఇప్పుడు పాలకూర ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని అందులో కడిగిన పాలకూరని వేసుకోవాలి. 1 కప్ వరకు కందిపప్పు వేసుకోండి, కావాలంటే పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే నీళ్లను యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని పప్పును ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికితే సరిపోతుంది. 4 నుంచి 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని దించేసుకోండి. కుక్కర్ నుండి స్టీమ్ అంతా పోయాక ఒక 15 నిమిషాల తర్వాత కుక్కర్ మూతను తీసి ఒకసారి కలుపుకొని అందులో రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉప్పు కారం అన్నీ కలిసిపోయేలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చిని వేసుకోండి. తాలింపులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని అందులోనే 4 నుంచి 5 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి కలుపుకోండి. తాలింపు వేగాక పప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే. ఇది ఈరోజు నా లంచ్. పప్పులోకి ఏదో ఒక పచ్చడిని కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.